ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ కరీంనగర్ సిటీలో బేసిక్ గా? అంటే ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ గెలిచి నుండి ఏవి కూడా కరెక్ట్ గా పనులు కాలేదు. ఇప్పుడు బీజేపీని మంచి గెలిపించుకుంటే అన్ని పనులు అయితే అనే నమ్మకం మాకు ఉన్నది. ఓకే, అంటే గతంలో ఉన్న వాళ్ళు సరిగ్గా పని చేయలేదా? పని చేయకనే కదా మేము అడిగేది. అందుకని మంచి నాయకుడు మొత్తం 10 సంవత్సరాలు వేరే గవర్నమెంటే ఉంది కదా, అప్పుడు ఏం చేయలేదు. అప్పుడు ఏం చేయలేదు, ఏ పని చేయలేదు. ఓకే, మీరు చెప్పండి అమ్మా. అందుకనే శివానందంని నిలబడిపించి గెలిపించుకుంటాం. ఓకే, శివానందం మంచి వ్యక్తి, ఆయనని గెలిపించుకుందాం. ఇంతవరకు రోడ్లు చేయలేరు, ఏం చేయలేరు. మా ఇంటి మూడగా చూస్తే మీకు తెలుస్తుంది, రోడ్లు అన్నీ గలీజున్నాయి. శివానందంని గెలిపించుకుందాం, రోడ్లు మంచిగా వేయించుకుందాం. ఓకే ఓకే 39 మాకు రోడ్లు కావాలి, మోరీలు కావాలి, పిల్లలకు చదువుకుంటే ఉద్యోగాలు కావాలి. ఇక బంగారం అయితే విపరీతమైన మస్తు రేట్లు పెరిగినాయి. సామాన్య ప్రజలు ఎవరు కొనుక్కోవడానికి వీలు పడడానికి లేకుంటుంది. ఇదే ఈ సమస్యలు ఏం పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆర్టీసీ జాబ్ చేస్తే జీతాలు అసలు పెరుగులేదు. బండి సంజయ్ ఎన్నో సార్లు మస్తు స్ట్రైక్ చేసిండు. అయినా కూడా సప్లైగానే ఊకుంటున్నాం. ఇక ఏం చేస్తాం? డెఫినెట్ గా మార్పు రావాలనుకుంటున్నాం. అది